హలో ఆల్, వెల్కమ్ టు లవ్లీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో హెల్దీ రాగి వీట్ ఫ్లోర్ కేక్ ఎలా చేయాలో చూపిస్తున్నా. ఇంట్లోనే పిల్లలకి ఇలా హెల్దీగా కేక్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చేసుకునేది కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా 10 నుంచి 12 ఖర్జూరాలను తీసుకొని 1½ కప్ వేడి పాలల్లో నానబెట్టుకోవాలి 10 నిమిషాలు. ఇది పూర్తిగా చల్లగా అయిపోయాక ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి మనం నానబెట్టుకున్న ఖర్జూరం, పాలు అన్నీ కూడా వేసుకొని బాగా ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో 1/2 కప్ రాగి పిండి, 1/2 కప్ గోధుమ పిండి, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే చిటికెడు ఉప్పు వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు పూర్తిగా కావాలంటే రాగి పిండితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 3/4 కప్ నెయ్యి కూడా వేసుకొని, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం ప్యూరీని వేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంట్లోకి మీరు కావాలంటే షుగర్ పౌడర్ లేదా జాగరీ పౌడర్ కూడా వేసుకోవచ్చు స్వీట్నెస్ కోసం. నేనైతే దీంట్లో ఏం యాడ్ చేయలేదు, ఖర్జూరం స్వీట్నెస్సే సరిపోతుంది పిల్లల కోసం అయితే. మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్నంతా కూడా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లేదా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. బాగా ఉండలు లేకుండా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఒకవేళ కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే దీంట్లోకి కొద్దిగా పాలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే చాలు. ఇప్పుడు ఒక కేక్ బేకింగ్ టిన్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా గీని అప్లై చేసుకోండి. అంతా బాగా మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా గీని అప్లై చేసుకోండి. ఇప్పుడు దీని మీద కొంచెం గోధుమ పిండి లేదా రాగి పిండిని చల్లుకొని డస్టింగ్ చేసుకోవాలి. ఇలా చేస్తే కింద అంటుకోకుండా ఉంటుంది కేక్. అంతా బాగా డస్టింగ్ చేసుకొని ఎక్స్ట్రా పిండి ఉంటే పక్కకు తీసేసుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని దీంట్లోకి వేసుకోండి. ఈ బ్యాటర్ని అంతా కూడా వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి దీంట్లో ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా కేక్ అనేది బాగా బేక్ అవుతుంది. దీన్ని మనం స్టవ్ మీద అన్నా చేసుకోవచ్చు లేదా ఓవెన్లో అన్నా చేసుకోవచ్చు. ఈరోజు నేను స్టవ్ మీద చేస్తున్నా. ఒకవేళ మీరు ఓవెన్లో చేసేలా ఉంటే 180°C 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోండి. స్టవ్ పైన చేసేలా ఉంటే స్టవ్ మీద ఒక మందటి కడాయి పెట్టుకొని దాంట్లో స్టాండ్ లేదా ఏదైనా చిన్న గిన్నెని పెట్టుకొని మూత పెట్టేసి 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కేక్ టిన్ని దీంట్లో పెట్టుకొని 40 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఓవెన్లో అయితే 180°C 40 మినిట్స్ బేక్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒకసారి మధ్యలో ఇలా చెక్ చేసుకోండి. మనకి ఇలా చెక్ చేసినప్పుడు నైఫ్ పెట్టి దీనికి ఏమి అంటుకోకుండా ఉంటే మనకి కేక్ బాగా బేక్ అయిపోయింది అనేసి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కేక్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు దీనిపైన సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వాల్నట్స్ని వేసుకుంటే మనకి ఎంతో హెల్దీ రాగి కేక్ ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోతుంది. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ మెజర్మెంట్స్తో చేస్తే మీకు కేక్ అనేది కూడా బాగా సాఫ్ట్గా స్పాంజీగా వస్తుంది. అంటే కొంచెం డార్క్ చాక్లెట్ మెల్ట్ చేసుకుని దీనిపైన వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.